హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ రాక్స్. ఈరోజు వీడియోలో మనం మలేషియాలోని క్యామరన్ హైలాండ్స్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇప్పుడైతే మేము వెళ్ళే దారిలో ఉన్నాము. యాక్చువల్లీ క్యామరన్ హైలాండ్స్ అనేది మలేషియాకి కంప్లీట్ డిఫరెంట్ అనమాట. అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే మలేషియాలోని కేఎల్కి దగ్గరగా ఉన్న ప్లేసెస్ కవర్ చేస్తాము. బటు కేవ్స్, కేఎల్ టవర్స్, పెట్రోనస్ టవర్స్, ఇవన్నీ కేఎల్కి దగ్గరలో ఉండే ప్లేసెస్ అనమాట. బట్ ఈ క్యామరన్ హైలాండ్స్ అయితే మనకి కేఎల్ నుంచి నియర్లీ ఒక 5 hours పట్టింది జర్నీ. మేము మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయ్యాము హోటల్ నుండి. 7:30కి స్టార్ట్ అవుతే 12:30 to 1 వరకు రీచ్ అయ్యాము. ఒక 5 hours జర్నీ. అండ్ కంప్లీట్గా ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. మనకి వెళ్ళేటప్పుడు కూడా అంటే పైకి మౌంటైన్స్ అట్లా ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడు కూడా కొంచెం మాకైతే ఆద్రికాకి నాకైతే కొంచెం వామిటింగ్ సెన్సేషన్ అలా ఉండే. బట్ ఓకే, ఎవరైనా కిడ్స్ని తీసుకుని వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం కొంచెం అంత మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో అలా వెళ్తే బెటర్. ఇంకా మాకు ఛాన్స్ లేదు కాబట్టి మేము మార్నింగ్ టైంలో స్టార్ట్ అయ్యాము 7:30కి అలా. సో మధ్యలో వెళ్తూ ఉంటే ఇంకా ఒక దగ్గర వాటర్ ఫాల్ ఉంది అంటే మేము అక్కడ ఆగాము. అండ్ క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా పక్కాగా జాకెట్స్ కానీ ఏదైనా స్వెటర్స్ కానీ క్యారీ చేయండి, ఎందుకంటే చాలా చల్లగా ఉంది ప్లేస్. అండ్ మేము వెళ్ళింది ఇంకొంచెం మార్నింగ్ టైం కాబట్టి మేము వెళ్ళేసరికి 12:30, 1 అలా అయింది కదా. సో అప్పుడు కొంచెం బెటరే ఉంది వెదర్. బట్ ఈవినింగ్ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం చాలా చల్లగా ఉండే 6:30, 7 ఆ టైంకి. సో కంపల్సరీ జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ క్యారీ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. కెమెరూన్ హైలాండ్స్ ఆన్ ద వేలో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఈ వాటర్ ఫాల్ దగ్గర ఆగినాం మేము. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ ప్లేస్ లుక్స్ సో కూల్. ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ. జర్నీ చేసి అలసిపోయాం కదా మేము కూడా, ఇంకా అందుకే మధ్యలో ఇక్కడ కాసేపు బ్రేక్ అనమాట. ఆద్రిక కూడా కాసేపు ఆడుకుంది. ఇంకా టాయ్ అయితే అస్సలు వదలట్లేదు, అది మా క్యాబ్ డ్రైవర్ ఇచ్చాడు. సో ఇంకా తనకి ఫుల్ టైం పాస్. అండ్ ఆద్రిక కూడా ఆయనతో ఫుల్ టైం పాస్ అయిపోయింది, ఎందుకంటే రోజు మా మొహాలు చూసి బోర్ కొట్టిందేమో. ఇంకా తనతోనే ఉంది. ఇంకా ఆయన కూడా ఇంకా బయటకు అడ్డేటి వెళ్ళినప్పుడు తను ఆడిపించడం వల్ల చేస్తే ఇంకా తనకు కూడా టైం పాస్ అయింది. సో చూస్తున్నారు కదా వాటర్ ఫాల్ ఇక్కడ, ఇది మనం వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఈ కింద వాటర్ ఫాల్ తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి క్యామరన్ హైలాండ్స్కి వెళ్ళడానికి పైకి ఇంకొక 1 hour ఉంటుంది డిస్టెన్స్. క్యామరన్ హైలాండ్స్కి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం సపరేట్ ఒక డే పెట్టుకొని వస్తే బెటర్. ఎందుకంటే మేమంటే ఇప్పుడు కేఎల్కి వచ్చాము కాబట్టి ఇంకా ఎలాగో మలేషియాకి వచ్చామని ఇంక ఈ ప్లేస్ కూడా కవర్ చేసేసాము. ఇన్కేస్ మీరు ఎవరైనా రావాలి అనుకుంటే దీనికి సపరేట్గా ఒక 2 days అలా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మనం ముందు డే ఈవినింగ్ అలా వచ్చి ఇక్కడ మనకి హోటల్స్ ఉంటాయి. హోటల్స్లో స్టే చేసి ఇంకా నెక్స్ట్ డే క్యామరన్ హైలాండ్స్ అక్కడ అవన్నీ ప్లేసెస్ ఉంటాయి. స్ట్రాబెరీ ఫార్మింగ్, స్ట్రాబెరీ ప్లకింగ్, షీప్ ఫార్మింగ్ అవన్నీ ఉంటాయి. సో అవంతా ఒక రోజులో మనకు సరిపోతుంది. సో అట్లా ఫినిష్ చేసుకొని మనం ఈవినింగ్ వరకు రావచ్చు. అంటే ఇంత జర్నీ మనం ఒకే రోజు టైం స్పెండ్ చేయలేము అనుకుంటే అలా కూడా రావచ్చు. లేదు అనుకుంటే కేఎల్కి వచ్చి కేఎల్ నుంచి అయినా రావచ్చు మాలాగా. ఫైనల్లీ కొండపైకి అయితే రీచ్ అయిపోయాము. క్యామరన్ హైలాండ్స్ యొక్క మెయిన్ స్పెషాలిటీ, క్యామరన్ హైలాండ్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ టీ ప్లాంటేషన్. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని టీ తోటలు. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో గ్రీనరీ. ఇది జస్ట్ బయట నుంచి ఒక చిన్న గ్లిమ్స్. ఇప్పుడే కెమెరూన్ హైలాండ్స్లో టీ ప్లాంటేషన్ దగ్గరకు వచ్చినాం మనం. అందుకే ఎక్కడికి వచ్చినాం మనం? టీ ప్లాంటేషన్ దగ్గరకు వచ్చినాము. సో లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇక్కడ అన్ని టీ షాప్స్ కనిపిస్తున్నాయి మనకి, చూడండి. ఇక్కడ పక్కగా కనిపిస్తున్న షాప్స్ అన్ని టీ షాప్స్. డిఫరెంట్ టీ పౌడర్స్, డిఫరెంట్ టీస్ కూడా ఉన్నాయి అక్కడ. మేము ఒక టీ ట్రై చేసినట్టున్నాం, బట్ అది అంత టేస్టీగా అయితే ఏమనిపించలేదు. రాకేష్ ఒక టీ తీసుకొచ్చింది కానీ అది తాగినాం, అసలు అంత నచ్చలేదు టేస్ట్. అంటే జనరల్గా మనం ఇంట్లో తాగే టీకి దానికి కొంచెం డిఫరెన్స్ అనిపించింది. సో అందుకే మేము టీ పౌడర్స్ అయితే ఏం తీసుకోలేదు, కానీ జస్ట్ అక్కడ వ్యూ అయితే అంతా చూస్తున్నాము. వావ్, చూస్తున్నారు కదా వ్యూ అనేది ఎంత బాగుందో. సో మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్గా మేము చూసినట్టు మాత్రం అసలు చాలా బాగుండే వ్యూ అయితే. అంత దూరం జర్నీ చేసి వెళ్ళినందుకు మేము వచ్చింది వర్త్ ప్లేస్ అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు ట్రామ్ రైడ్కి వెళ్తున్నాము టీ ప్లాంటేషన్ చుట్టూ చూడడానికి. సో దే హ్యావ్ లైక్ 2 షటిల్స్ ఉన్నాయి. హాయ్ హాయ్
టీ ప్లాంటేషన్ చూడడానికి మనకి ట్రామ్స్ ఉంటాయి అక్కడే. సో వాళ్ళే మనని టీ ప్లాంటేషన్ చూపించడానికి తీసుకెళ్తారు ట్రామ్స్ హెల్ప్తోని. వాళ్ళు తీసుకెళ్ళి చూపించి మళ్ళీ డ్రాప్ చేస్తారనమాట. సో ముందు ఆల్రెడీ ఒక 2 వెళ్తున్నాయి, మధ్యలో ఇట్లా చెక్-ఇన్స్ ఉంటాయి. ఒక 5 to 10 మినిట్స్లో తీసుకెళ్తారు కిందికి. టీ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, అంటే టీ ప్రిపరేషన్కి. సో ఇక్కడ ఈ లీవ్స్ అన్ని తెంపి దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అక్కడ ఎవరైనా ఉంటే, అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఉంటే ఎవరినైనా అడిగి మేము తెలుసుకుందాం అనుకున్నాం. బట్ అక్కడ ఆ టైంకి ఎవరు లేకుండే. అంటే నార్మల్గా అయితే ఆ టైంలో ఎవరో ఒకరు కట్ చేసే వాళ్ళు అలా ఉంటారంట, బట్ ఆ టైంలో అయితే ఎవరు లేరు. సో ఇంకా అక్కడ చూసేసి అక్కడ నుంచి మేమైతే స్ట్రాబెర్రీ ప్లక్కింగ్కి వెళ్ళాము. సో ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా మనం స్ట్రాబెర్రీస్ తింటాము కానీ ఈవెన్ స్ట్రాబెర్రీ చెట్లు కానీ అవి కానీ మనం ఇక్కడ చూస్తున్నాం చాలా తక్కువ. బట్ ఇప్పుడు మేము స్ట్రాబెర్రీ ఫామ్కే వచ్చాము. సో ఇక్కడ మనకి ఎలా అంటే టికెట్ తీసుకొని వెళ్ళాలి. మనకి నచ్చినవి తెంపుకోవచ్చు. మనకి ఎంత వెయిట్ అయితే స్ట్రాబెర్రీస్ అంత మనీ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఒక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మనం తెంపేటప్పుడు మనం తినొచ్చు, బట్ వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ ముందు తినొద్దు. వాళ్ళు ఎట్లాగో ఒక గేట్ ఎంట్రన్స్లో ఉంటారు కానీ లోపలికైతే వచ్చి చూడరు. ఇంకా మనం లోపలికి వెళ్ళి మనం తింటూ మనం ప్లకింగ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ ఆద్రికాని ఇద్దరం తెంపుకుంటూ తినేసాం. రాకేష్ కూడా తిన్నాడు. టేస్ట్ చాలా బాగుండే, ఎందుకంటే ఫ్రెష్ కదా, అప్పుడే చెట్టు నుండి ప్లగ్ చేసి తింటున్నాం కదా, బాగుండే టేస్ట్. అండ్ ఒక్కొక్క చెట్టుకి కంపల్సరీ 1 or 2 పక్కా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. అంటే నేనైతే జనరల్గా ఇవి స్ట్రాబెర్రీ చెట్లు అంటే కొంచెం పెద్ద ఉంటాయేమని అనుకున్నా కానీ చూసినాక అనిపించింది ఓకే ఇంత చిన్న చెట్లకి ఇంత బాగా ఉన్నాయని చెప్పేసి. ఆద్రిక కూడా ఎంజాయ్ చేసింది స్ట్రాబెర్రీ ప్లకింగ్. సో ఇది మంచి ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకు తెలిసి. ఇంకా క్యామరన్ హైలాండ్స్ అంటేనే మెయిన్ ఇంక స్ట్రాబెర్రీ ప్లకింగ్, షీప్ ఫార్మింగ్, టీ ప్లాంటేషన్ ఇవి. సో అందుకోసమని ఈ ప్లేస్ చాలా వర్త్. ఇంకా ఇంత దూరమైనా మేము వెళ్ళాలని చెప్పేసి అందుకే ఇంక ఈ ప్లేస్కి వచ్చాము. సో ఫైనలీ నేనైతే ఒక 1/2 kg వరకు అయితే తెంపాను. సో ఎక్కువ కూడా తెంపవచ్చు, బట్ ఎక్కువ తెంపితే మనం మనీ కూడా అంతే పే చేయాలి. సో ఆల్రెడీ మేము ఇక తెంపుకుంటూనే తినేసాము. అండ్ బయటికి ఏదో కొంచెం ఫ్రెష్ తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చినాం. 1/2 kgకి $15 ఎంతో తీసుకున్నారు. అంటే సింగపూర్ కరెన్సీ ప్రకారం అయితే $15 అలా ఛార్జ్ చేశారు. సో అక్కడ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ షీప్ ఫార్మింగ్కి వెళ్తున్నాము. సో ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. స్ట్రాబెర్రీ ప్లకింగ్, టీ ప్లాంటేషన్ ఇవన్నీ ఒక 10 to 15 minutes డిస్టెన్స్లోనే ఇంకా అక్కడే ఉంటాయి అన్నమాట. ఎంత టికెట్ కాస్ట్? 24 ringgits. సారీ, 24 ringgits. స్ట్రాబెర్రీ పికింగ్ అయిపోయింది. ఇప్పుడు షీప్ శాంచురీకి వచ్చినాం. చూద్దాం. అదే షీప్ ఏమంటారా? ఫార్మింగ్కి వెళ్తున్నాం చూడడానికి. బట్ అదంతా పెద్ద వర్క్ ఏం కాదు, జస్ట్ మేము దూరం నుంచి అట్లా చూసి వచ్చేసినాము. సో మేము అట్లా వెళ్ళడంతోనే అవన్నీ వస్తూ ఉండే. ఇంకా నాకు వెళ్ళడానికే లోపలికి భయం వేసింది. జస్ట్ అట్లా చూసి ఇంకా అక్కడ నుంచి అయితే మేము ఇంకా రిటర్న్ అయ్యాము. షీప్ శాంచురీ విజిట్ చేసాం కదా, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా క్యామరన్ లావెండర్ అనమాట. సో ఇందులో ఎట్లా అంటే మనకి జస్ట్ లైక్ అన్ని రకాల ఫ్లవర్స్, క్యామరన్ లావెండర్ ఫ్లవర్స్ అండ్ కొన్ని ఫ్లవర్స్ డిఫరెంట్ ఫ్లవర్స్ అలా పెట్టి పెట్టారనమాట. గార్డెన్ లాగా ఉంటుంది. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో, లావెండర్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్. సో వీటిని అంటే ఈ వ్యూ చూడడానికే వస్తారు మెయిన్గా ఈ స్పాట్కి. సో ఇక్కడ ఇది మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఇంకా ఇదే అనమాట. అదికా yes go take one toy డాడీకి ఇచ్చేసి కొత్తది తీసుకో.
drag it up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. క్యామరూన్ హైలాండ్స్కి వచ్చే వాళ్ళు కూడా వీక్ డేస్లో రండి, వీకెండ్స్ మాత్రం అస్సలు రాకండి. వీకెండ్స్ వస్తే మాత్రం అక్కడ రోడ్స్ దగ్గర ఫుల్ బ్లాక్ అయిపోద్దంట. అంటే మాకు డ్రైవర్ సజెస్ట్ చేశారు, చెప్పాడనమాట. నెక్స్ట్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ వచ్చినా కానీ వీకెండ్స్లో వస్తే మాత్రం అసలు 2 to 3 hours పడుతుందంట ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి. సో వీక్ డేస్లో వస్తే మాత్రం బెటర్ క్యామరూన్ హైలాండ్స్కి ఎవరైనా రావాలి అనుకుంటే. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ నెక్స్ట్ మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.